పరిశుద్ధ గ్రంథం యోబు 16వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. భూమి నా రక్తమును కప్పివేయకుము, నా మొరకు విరామము కలుగకుండునుగాక. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ వాక్య భాగములో చూడగలిగితే భూమి నా రక్తమును కప్పివేయకుము, విరామము లేకుండా మొరపెట్టడం అనేది ఈ స్థలములో మనకు కనిపిస్తూ ఉన్నది. భూమికి చెప్పబడుచున్నటువంటి మాట ఈ మాట బాగా అర్థం చేసుకోవాలి. భూమి మీద ఒలికించబడినటువంటి రక్తము ఏదైతే ఉందో ఆ భూమి ఆ రక్తమును తాగకూడదు. భూమి ఆ రక్తాన్ని కప్పివేయకూడదు. భూమి మీద ఎవరి రక్తం ఒలికించబడగలిగాది? ఒలికించబడిన ఆ రక్తం ఎందుకు భూమి తాగకూడదు? ఎందుకు ఆ భూమి ఆ రక్తాన్ని కప్పివేయకూడదు? భూమి కప్పివేయక, భూమి రక్తాన్ని తాగకుండా అలా ఉండాలని, అలా ఉన్న సమయములో విరామము లేకుండా మొరపెట్టడం అన్నది కనిపిస్తున్నది. విరామం అనేదే కలుగగలిగితే మొర అనేది లేదు. అక్కడ విరామము లేదు. రక్తానికి విరామము లేదు అంటే మొరపెడుతూనే ఉండడం. మీకింకా అర్థవంతం కావటానికి అదే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 20వ వచన భాగములో చూడగలిగితే, నా జనమా ఇదిగో వారి దోషమును బట్టి భూనివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసములో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి తన మీద చంపబడిన వారిని ఇకను కప్పకుండా తాను తాగిన రక్తాన్ని బయలుపరుచును అని వ్రాయబడి ఉన్నది. భూమి మీద ఒక వ్యక్తి మరో వ్యక్తిని గాయం చేసి ఆ వ్యక్తి నుండి కూడా పడినటువంటి లేక ఆ రక్తం ఉలికించబడిన తర్వాత ఆ భూమి తాగకూడదు. ఆ భూమి ఆ రక్తాన్ని కప్పివేయకూడదు. ఒకవేళ భూమి తాగగలిగితే, ఆ భూమి ఆ రక్తాన్ని కప్పగలిగితే దానిని బయలుపరచాలి, బట్టబయలు చేయాలి. ఆ రక్తం మరుగు కాకూడదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, భూమి మీద ఎవరి రక్తాన్ని ఒలికించారు? ఆ ఒలికించబడిన రక్తం మొరపెడుతూనే ఉండడమా? దానికి విరామం అనేది లేదా? అసలుకు ఏంటి దీని అర్థం? పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా మనం పరీక్షించగలిగితే, పరమందు దేవుడున్నాడు, ఇహమందు మానవుడు ఉన్నాడు. పరమందున్న దేవాతి దేవుడే దైవత్వమును విడిచిపెట్టేశాడు. ఆయన దివినే విడిచిపెట్టాడు. ఆయన భువికి అరుదించాడు. నీ వంటి నా వంటి దీన శరీరమును ధరించుకొని ఆయన రాగలిగాడు. ఆ వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు మనకు ఈ భూమి మీద ప్రత్యక్షం కాగలిగాడు.
అయితే ఇదే భూమి మీద దేవుడు తన పోలికలో తన స్వహస్తముల చేత నిర్మింపబడినటువంటి మనుష్యుడు కూడా భూమి మీద ఉండగలిగాడు. వాడు దేవుని కంటే కొంచెము తక్కువ వాడని బైబిల్ చాలా స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నది. పరమందు ఆయన, ఇహమందు మానవుడు. ఈ ఇద్దరి వ్యక్తుల యొక్క రక్తము మాత్రమే భూమి మీద చిందించబడగలిగాది. మనిషి యొక్క రక్తము చిందించబడగలిగాది, దేవుని యొక్క రక్తము కూడా చిందించబడగలిగాది. ఈ రెండు రక్తములు కూడా భూమి మీద పడిన తర్వాత, ఏ భూమి, నీ మీద ఉలికించబడినటువంటి మానవుని రక్తం, దేవుని యొక్క రక్తం తాగవద్దు, నీవు కప్పివేయవద్దు, దానిని నీవు బట్టబయలు చేయి. అది విరామము లేకుండా మొరపెడుతూనే ఉండాలి. నిజమే, ఆ రక్తానికి విరామము లేదు. విరామము కావాలని రక్తం అనుకుంటే ఇక మొర అనేది లేనే లేదు, మొరన్నది లేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే ఈ రెండు రక్తములను గురించి బైబిల్ ఏం చెబుతుంది? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24వ వచన భాగాన్ని చూడగలిగితే, క్రొత్త నిబంధనకును 12:24లో క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును హేబేలు కంటే, ఇక్కడ నుంచి వినాలి, హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. చూడండి, ఈ వాక్య భాగములో చూడగలిగితే హేబేలు యొక్క రక్తము కంటే శ్రేష్టమైనటువంటి రక్తం పలుకు ప్రోక్షణ రక్తములోనికి మీరు రాగలిగారు అని వ్రాయబడి ఉంది. ఇహమందున్న మానవుడు హేబేలుగా కనిపిస్తుంటున్నాడు. హేబేలు కంటే శ్రేష్టమైన వాడు యేసుక్రీస్తు ప్రభులవారు. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అసలుకు హేబేలు ఎవరు? బైబిల్ చెప్పారు, హేబేలు నీతిమంతుడు అని. అసలుకు దేవుడు ఎవరు? ఆయన నీతిమంతుడు అని బైబిల్ చెప్పగలిగాది. అయితే ఇక్కడ హేబేలు ప్రోక్షించిన రక్తము కంటే యేసుక్రీస్తు ప్రభువు ప్రోక్షించిన రక్తం శ్రేష్టమైనది. హేబేలు కంటే యేసుక్రీస్తే శ్రేష్టమైన వాడు అని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంటున్నది. అయితే ఇక్కడ హేబేలు ప్రోక్షించిన రక్తము కంటే పలుకు ప్రోక్షణ రక్తములోనికి మనము వచ్చి ఉన్నాము అంటే అది క్రీస్తు యొక్క రక్తం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి, పలుకు ప్రోక్షణ రక్తం పలుకుతుంది, రక్తం మొరపెట్టగలుగుతుంది. బైబిల్ చెబుతూ ఉంది, దేహమునకు ప్రాణం రక్తమే అని బైబిల్ స్పష్టం చేస్తూ ఉంటున్నది. అయితే హేబేలు భూమి మీద తన యొక్క రక్తం ఒలికించబడగలిగాది. యేసుక్రీస్తు యొక్క రక్తము భూమి మీద ఒలికించబడగలిగాది. ఇక్కడ హేబేలు రక్తము కంటే క్రీస్తు రక్తము శ్రేష్టమైనది. వీరి ఇద్దరి రక్తం భూమి మీద ఎప్పుడైతే ప్రోక్షించబడగలిగాదో, ఏ భూమి ఎక్కడ కానీ తాగవద్దు, రక్తం ఎక్కడ కప్పివేయవద్దు. ఒకవేళ తాగడమే జరిగితే అది మరుగు చేయబడకుండా దానిని నీవు బట్టబయలు చేయాలి. ఎందుకు?
ఆ రక్తం విరామము లేకుండా మొరపెట్టునటువంటిది. పరిశుద్ధ గ్రంథం ఆదికాండం 4వ అధ్యాయం 10వ వచన భాగములో చూస్తే నీతిమంతుడైనటువంటి హేబేలు కనిపిస్తున్నాడు. హేబేలు అర్పించాడు అర్పణ దేవునికి. తన అన్నైనటువంటి కయీను అర్పించగలిగాడు దేవునికి అర్పణ. హేబేలు అర్పణ అంగీకరించబడ్డది, కయీను యొక్క అర్పణ తృణీకరించబడగలిగా. ఒకరిది అంగీకరించి మరొకరిది దేవుడు తృణీకరించగలిగాడంటే దేవుడేమైనా పక్షపాత? దేవుడు పక్షపాతి కాదు కదా. అయితే ఒకరిని అంగీకరించడం, ఒకరి తృణీకరించడం ఏంటి కారణం? దేవుడు ఆ రోజున ఇద్దరి యొక్క జీవితాలు చూశాడు. నా దృష్టిలో ఎవడు యోగ్యమైన వాడు అని. ఆయన దృష్టిలో యోగ్యుడు హేబేలు, అయోగ్యుడు కయీనుగా కనిపిస్తూ ఉన్నాడు ప్రవర్తన విషయంలో. అందుకే కయీను దుష్టిని సంబంధి, హేబేలు నీతిమంతుడు ప్రవర్తన విషయంలో. ప్రవర్తన చెడగొట్టుకొని ఎంత అర్పణ అర్పించినా చెడిపోయిన ప్రవర్తన కలిగిన వ్యక్తి అర్పించిన అర్పణ దేవార్పితం కాదు అది. అందుకే విసర్జించాడు. దైవ దృష్టిలో హేబేలు ప్రవర్తన చక్కని సత్ప్రవర్తనతో కూడినది కాబట్టే ఆ జీవితము కలిగిన వాడు కొంత అర్పించినా, ఎక్కువ అర్పించినా అది దేవార్పితమైపోతుంది. అయితే ఎప్పుడైతే ఈ పరిస్థితి జరిగిందో అసూయ అనేది కలుగగలిగాది. ఒంటరితనం కోసం ఎదురు చూచాడు హేబేలు విషయంలో. ఆ సమయమే వచ్చింది, మీద పడ్డాడు, గాయాన్ని రేపాడు, రక్తం ఒలికించబడ్డది భూమి మీద. ఆదికాండం 4:10 చూడగలిగితే నీతిమంతుడైన రక్తము భూమి మీద పడిన తర్వాత భూమి కప్పివేయకుండా, భూమి తాగకుండా ఆ రక్తమును బట్టబయలు చేసింది. ఆ రక్తము అక్కడ విరామము లేకుండా ఏమని మొరపెడుచున్నది? చదువుకుందాం. అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము, నీ తమ్ముని యొక్క రక్త స్వరం నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. అసలుకు హేబేలు యొక్క రక్తము భూమి మీద ప్రోక్షించబడిన తర్వాత భూమి నుండి హేబేలు యొక్క రక్తము నాకు మొరపెట్టుచు ఉన్నది. అసలుకు హేబేలు యొక్క రక్తం ఏమని మొరపెట్టింది? అక్కడ ఆ మొరపెట్టిన విధానం పరిశుద్ధ గ్రంథములో ఏమైనా ఉందా అని మనము చక్కగా పరీక్షించి చూడగలిగితే కానరాదు కదా. అయినా దేవుడు చెబుచున్నాడు, కయీను, ఎవని రక్తము నీ ఒలికించితివో అది విరామము లేకుండా నాకు మొరపెడుతున్నదయ్యా. ఇది దేవుడు చెప్పిన మాట. ఇది కయీనుకు. హేబేలు యొక్క రక్తం ఏమని మొరపెట్టింది? ఏమని మొరపెట్టింది తెలుసా? యెహోవా, వాడు దుష్టుడు, నేను నీతిమంతుడను. దుష్టుడైనటువంటి వీడు నా మీద పడి గాయాన్ని రేపి రక్తమును ఒలికించగలిగాడు కాబట్టే నీవు వానికి ప్రతీకారము చెయ్యి. హేబేలు యొక్క రక్తం విరామము లేకుండా మొరపెట్టినది ఏమిటి అంటే ప్రతీకారం, 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 ప్రతీకారం. గమనించాలి, హేబేలు రక్తం ప్రతీకారాన్ని కోరుకోగలిగాది. బైబిల్ చెబుతూ ఉంది. ఇది మనందరికీ అవగాహనకొచ్చాది. ఆ రక్తం ప్రతీకారం సరికదా. యేసుక్రీస్తు ప్రభుల వారు మొట్టమొదటగా ఆయన ఎక్కడ రక్తాన్ని చిందించగలిగాడు అని మిమ్మల్ని అడగగలిగితే యూదా ఇస్కరియోతు యొక్క ముద్దుతో యూదా క్రీస్తుని రాణువు వారికి అప్పగించడం చూస్తున్నాం. ఎవరి చేత క్రీస్తు పట్టబడగలిగాడు?
అప్పటి నుండి ఆయన గొల్గొతా పర్వతం వరకు వెళ్ళునంత వరకు తిట్టువాడు తిట్టడం, కొట్టువాడు కొట్టడం, అనగా తన దేహము మీద మనుష్యులు ఎంత దాడి చేసి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కూడా ఏ ఆయుధమును తన మీద వేసినా రేపబడిన గాయం, అందులో నుండి వచ్చిన రక్తం దేహమంతా రక్తసిక్తం చేసేసాది. అయితే దీనికంటే ముందుగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన రక్తాన్ని ప్రోక్షించిన మొట్టమొదటి స్థలం ఏది అంటే గెత్సెమనే తోటలో. గెత్సెమనే తోటలో యేసుక్రీస్తు తండ్రికి మొరపెట్టేటప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించగలుగుతావా అడిగాడు. పాపం, ఎందుకంటే మన వంటి దిన శరీరమును కలిగి ఉన్నాడు. అందుకే ఆయన అలా అడగడము ఎందుకు అంటే తాను పొందనయున్న శిలువ శ్రమ ఎటువంటిదో ఎరిగి ఉన్నవాడు. ఆయన పొందనయున్న ఆ శిలువ మరణము ఎటువంటిదో ఎరిగిన వాడై ఉన్నాడు. అందుకే నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిస్తావా? ఆ గిన్నె ఏదో కాదు, అది శ్రమల గిన్నె. అది శ్రమల గిన్నె. సర్వలోకములో చెదిరి ఉన్న మనుష్యులు చేసిన పాపం పూర్తిగా దేవుడు తీసి తన మీద వేసుకుని పాపము ద్వారా వచ్చేటువంటి ఆ శ్రమ అనేది, ఆ మరణం అనేది ఎటువంటిదో ఎరిగిన దేవుడు నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిస్తావా అంటే దాని అర్థం ఏంటి అంటే నేను పొందబోయేటువంటి ఈ శ్రమ కంటే ఇంకొక శ్రమ అన్నది ఏదైనా నువ్వు పెట్టగలుగుతావా? అది భరించరాని శ్రమ, అది శక్తికి మించిన శ్రమ. ఇది కాకుండా మరొకటి ఏదైనా నువ్వు పెట్టగలుగుతావా అన్నటువంటి అర్థాన్ని తెలియపరుస్తుంది ఆయన మొరపెట్టిన మొరలో. మళ్ళీ సమర్థించుకున్నాడు, నీ చిత్తమే జరగని తండ్రి, నీ చిత్తమే జరగని. గమనించాలి, చితికిపోయిన ఆ శరీరం చిట్ట చివరికి ఆ శరీరములో ఉన్న యేసుక్రీస్తు వేదన, ఆతురతగా ప్రార్థించడం, చిట్ట చివరికి ఆయన శరీరములోను పుట్టుకొచ్చినటువంటి ఆ రక్తం గొప్ప రక్త బిందువు వలె నేల మీద పడెను. శరీరములో చెమట అయితే నేల మీద పడేటప్పుడు రక్త బిందువులాగా పడగలిగాది. అంటే దాని అర్థం ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరములో ఉన్న రక్తనాళములన్నీ కూడా చిట్లిపోయాయి. రక్తనాళములు ఎప్పుడు చిట్లిపోతాయి అంటే మనిషికి ఉన్నటువంటి శక్తికి తగినటువంటి సమస్య ఏది వచ్చినా తట్టుకోగలుగుతాడు. కానీ మనిషి యొక్క శక్తికి మించిన శోధనలు ఏదైనా వస్తే యోచించేదానికంటే అధికంగా యోచించగలిగితే తెలియకుండానే మానవుని యొక్క రక్తనాళాలు చిట్లిపోతాయి. యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిస్థితి గెత్సెమనే తోటలో ఆయన పరిస్థితి అంతే. ఆ రక్తనాళములు ఎప్పుడు చిట్లిపోవడము జరగగలిగాదో రక్తములు వచ్చే శరీరములో వచ్చేటువంటి ఆ చెమటలో రక్తనాళముల నుండి వచ్చే ఆ రక్తము కలిసి అది గొప్ప రక్త బిందువు వలె భూమి మీద పడిపోయాది. అది మొదట క్రీస్తు ప్రభుల వారు ప్రోక్షించిన రక్తం. అది ఆ మీదటే ప్రభువు ప్రోక్షించిన రక్తం మనకు కనిపించగలుగుతుంది. చెంప మీద కర్రతో కొట్టారు. మానవుని యొక్క నోటిలో ఉన్న దుర్గంధం ఆ ఉమ్మిని ముఖము మీద ఉంచగలిగారు. చెయ్యి చాచి చెంపల మీద ములిచిన వెంట్రుకలను పట్టుకుని పిరికివేయగా గుత్తులు గుత్తులుగా వచ్చినప్పుడు అందులో నుండి కూడా రక్తం స్రవించబడగలిగాది. రక్తం కరుడు కట్టింది. చెమట కూడా
అక్కడ మానవ నోటిలో నుండి వచ్చిన ఉమ్మి ముఖము మీద పడినప్పుడు అది కూడా తుడుచుకోవటానికి కూడా వీలు కాలేని పరిస్థితి. ముఖము మీద పడిన ఉమ్మిని ఎందుకు చేతితో తుడుచుకోలేకపోయాడు? అసలుకు చెంపల మీద ఉన్న వెంట్రుకలు పెరిగినప్పుడు, రక్తము వచ్చినప్పుడు ఎందుకు తుడుచుకోలేకపోయాడు? చేతులు సంకెళ్లతో బంధించేశారు. అందుకే అలా వదిలిపెట్టేశాడు. ఇక మీద పడినది కొరడా కాదా? మీద పడినది మేకు కాదా? మొయ్యలేని బరువు పెట్టబడింది సిలువ కాదా? ఈటెను ఉపయోగించారు, ముండ్ల కిరీటం ఉపయోగించారు. ఇలా చెప్పగలిగితే ఎంతో. అయితే ఇవన్నీ కూడా జరగటానికి ముందుగా గెత్సెమనే తోటలో ఆయన చెమట రక్త బిందువు వలె నేల మీద పడగలిగాడు.